నమస్తే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. సో ముఖ్యంగా ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ తోటి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి హోటళ్లు మూసివేయడం జరిగింది. హాస్టళ్లు సైతం కూడా మూసివేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే గ్యాస్ కొరత. సో ముఖ్యంగా ఈ యొక్క ముడి సరుకు ఏదైతే ఉంటుందో, సో ఈ ముడి సరుకు అంటే గ్యాస్కు సంబంధించినటువంటి ముడి సరుకుకు సంబంధించినటువంటిది అది పెద్ద ఎత్తున కూడా గల్ఫ్ దేశాలతో పాటు మరో పక్కన హార్మూజ్ జలసంధి దారినే ఇది బయటి దేశాల నుంచి వివిధ దేశాలకు సప్లై అవుతూ ఉంటుంది. సో ఇది ఏళ్ల తరబడి రవాణా అవుతూ ఉన్నటువంటి ఆ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేసింది. ఒక పక్కన ఇరాన్ మూసివేయడంతో పాటు మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలంతా కూడా ఈ క్రూడాయిల్ ఉత్పత్తిని కూడా నిలిపివేయడంతో ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితిని ఇవాళ దేశం ఎదుర్కొంటుంది. కేవలం మన దేశమే కాదు, ఇంకా కొన్ని దేశాలు సైతం కూడా ఆ యొక్క హార్మూజ్ జలసంధి మూసివేయడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఒక పక్కన గ్యాస్ సిలిండర్ల ధర పెరిగిపోయింది, మరో పక్కన కమర్షియల్ సంబంధించినటువంటి గ్యాస్ కూడా దొరకట్లేదు. దీనితో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో హాస్టల్ యొక్క యజమానులు కానీ, మరో పక్కన హోటల్ సంబంధించినటువంటి యజమానులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఇక చేసేది ఏమీ లేక చేతులు ఎత్తేసిళ్ళు. ఇక హాస్టళ్ళ దగ్గర బోర్డులు, ఇప్పుడు ఉన్నటువంటి హోటళ్ళ దగ్గర కూడా బోర్డులు కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధంతో జరుగుతున్నటువంటి సంక్షోభంతో మేము మా హోటళ్ళను మూసేస్తున్నాం అని చెప్పేసి బహిరంగంగా ఆయా సంబంధించినటువంటి హోటళ్ళ ముంగట బోర్డులు ఉన్నాయి. ఇక ఇప్పుడు వరకు కేవలం మనం ముంబై కావచ్చు, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ఇప్పటికే హోటళ్ళు మూసేసిళ్ళు. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెప్పేసిళ్ళు, అంటే కొన్ని తగ్గిస్తూ ఉన్నాం, కొన్ని హాస్టల్స్ మూసివేస్తే కొన్ని హాస్టళ్లలో ఆ మెనూను తగ్గించేసిళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ను తాకింది ఆ ఎఫెక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పడ్డది. హైదరాబాద్లో సైతం కూడా హోటళ్ళలో ఆయా సంబంధించినటువంటి హాస్టళ్లలో ఇక ఈ ఫుడ్ను తగ్గిస్తున్నాం మేము, అంటే అధికంగా గ్యాస్ వినియోగం అయ్యేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మేము పెట్టట్లేదు. అలాగే టీ, కాఫీ, స్నాక్స్ కూడా ఉండదు, మార్నింగ్ టిఫిన్ కూడా ఉండదు అని చెప్పేసి ఈ యొక్క ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని, హైదరాబాద్ సంబంధించినటువంటిదే ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీ అండ్ కాఫీ మే నాట్ బి సర్వ్డ్ టెంపరర్లీ, అంటే మేము టెంపరర్లీ ఇవన్నీ కూడా టీ అండ్ కాఫీని తగ్గి అసలు ఈ సర్వ్డ్ లేదు అని చెప్పేసి చెప్పడంతో పాటు చపాతీతో పాటు దోశ, పూరిని కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తున్నామని చెప్పేసి అన్నది. ఎందుకంటే దీనికి ఎక్కువగా గ్యాస్ వినియోగం అవుతుంది కాబట్టి ఆయిల్ కన్జంప్షన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ విల్ బి అవాయిడెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వీటన్నిటికి కూడా ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా వేడి కావాలంటే ముందుగా గ్యాస్ తోటి నడుస్తుంది కాబట్టి ఇది అంతా కూడా గ్యాస్ ఎక్కువగా వినియోగంలోకి వెళ్తుంది కాబట్టి ఇదంతా కూడా మేము నిలిపేస్తున్నామని చెప్పేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ సంబంధించినటువంటి యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్తోంటే ఈ అంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది టెంపరరీ నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇది రానున్నటువంటి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది. ముఖ్యంగా దరిదాపుగా ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, సో చెన్నై కావచ్చు, చాలామంది యువత అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఐటీ కారిడార్లో పనిచేసేటువంటి మొత్తం అంతా కూడా యువత అంతా కూడా హాస్టల్లో ఉండి వాళ్ళు వాళ్ళు హాస్టల్ ఫుడ్ను తింటూ వాళ్ళ యొక్క ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. మరి హాస్టల్లో మూత పడినట్లయితే చాలా సంక్షోభమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. చాలా వాటిపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఫుడ్ లేకపోతే ఏం పని చేయలేం కదా. మరి ఈ ఫుడ్ను మనం మేకింగ్ చేయాలంటే ఖచ్చితంగా గ్యాస్ అవసరం. మరి ఈ గ్యాస్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది కాబట్టి ఇంకేం చేయాలో అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా. సో మొత్తం అంతా కూడా గ్యాస్ సంబంధించినటువంటి కొరతతోంటే ఈరోజు ఈ విధమైనటువంటి ఇబ్బంది తలెత్తింది. హార్మూజ్ సంబంధించినటువంటి హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధిని పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తేనే వివిధ దేశాలు కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా లైన్లు ఉన్నాయి. అంటే గ్యాస్ కోసం, అంటే ఇంట్లో వినియోగించేటువంటి గ్యాస్ కోసం పెద్ద ఎత్తున కూడా కిలోమీటర్ల మేర బారులు కనబడుతున్నాయి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. ఇదంతా కూడా ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం కనబడతా ఉన్నది. మొత్తానికి పూరి అండ్ దోశ, అలాగే ఈ చపాతి, ఈ వడ లాంటి పదార్థాలని పూర్తిగా మేము నిషేధిస్తున్నామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఒకసారి చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి సారాంశం కూడా కనబడతా ఉంటుంది. అసలు ఆ హార్ముజ్ జలసంధి ద్వారా ఏ సంబంధించినటువంటి దేశాలు నష్టపోతూ ఉన్నాయి. సో దీనికి ఇదంతా కూడా ఈ ముడి సరుకు ఏదైతే ఉంటుందో ఈ ముడి సరుకుని రాకుండా హైదరాబాద్ ఐటీ కారిడార్పై యుద్ధం ఎఫెక్టు, హాస్టల్లో టీ కాఫీ బ్రేక్ఫాస్టు ఇదంతా కూడా క్యాన్సల్ కావడం జరిగింది. ఇగో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం హైదరాబాద్ ఐటీ కారిడార్ పైన మనకు స్పష్టంగా పడ్డట్టు కనబడతా ఉన్నది. ఇప్పటివరకు ముంబై అండ్ చెన్నై లాంటి ప్రాంతంలో కనబడితే ఇదంతా కూడా హైదరాబాద్ ఐటీ కారిడార్ పైన పడ్డది. పశ్చిమాసియా ఇంధన సంక్షోభంతో భారత్లో ఎల్పీజీ కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్లపై కోత విధించింది. గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది, గ్యాస్ సమస్య తీరే వరకు కొన్ని ఆహార పదార్థాలను సర్వ్ చేయొద్దని హాస్టల్ నిర్వాహకులకు సూచించింది. టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరి వంటి పదార్థాలు వడ్డించడం తాత్కాలికంగా ఆపేయాలని చెప్పింది. ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయకుండా బేసిక్ మీల్స్ పెట్టాలని చెప్పింది. హాస్టల్ యాజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను పాటించాలని సూచించింది. గ్యాస్ ఆదా చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడడంతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారిన విషయం తెలిసింది. గల్ఫ్ ప్రధాన ఆర్థిక వనరైన ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ దాడులు చేస్తుంది. మరోవైపు ప్రపంచ ముడిచరుకు రవాణాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. గల్ఫ్ దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని నిలిపివేయడం, మరోవైపు ఇరాన్ జలసంధి గుండా చమురు రాకుండా ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. రెండు అంశాలు, ఒకటేమో అక్కడి నుంచి వచ్చేటువంటి అంటే ముడి చమురు రావాల్సినటువంటి ముడి చమురు రవాణాకి ప్రధానంగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆయా దేశాలకి ఈ యొక్క జలసంధి ద్వారానే వెళ్ళాలి, పడవలు కానీ ఇంకా మిగతా ఈ అంతా కూడా సప్లై కావాలంటే. సో ఇదంతా కూడా జలసంధిని ఇరాన్ మూసేసింది ఒకటైతే, మరో పక్కన క్రూడ్ ఆయిల్ని గల్ఫ్ దేశాలు ఉత్పత్తి పూర్తిగా నిలిపివేసినాయి. దీంతో ఇంధన సంక్షోభం ఏర్పడ్డది. పశ్చిమాసియాలో ఘర్షణలతో గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో భారత్లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాతో కోతలు పెడుతున్నది. గృహ అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత ప్రభావంతో హోటళ్లు, అలాగే రెస్టారెంట్లు, హాస్టళ్ల పైన కూడా ప్రభావం పడ్డది. సో మొత్తానికి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉండబోతుంది. సో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక మరి ఇక ఇప్పుడు యుద్ధం ప్రారంభమే అంత కొట్టిందో 10-15 రోజులు అవుతుందేమో. ఈ 10-15 రోజులకే ఇంత అల్లాడుతూ ఉంటే ఇక రేపు ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయో కొంచెం మనం ఊహిస్తేనే కొంత భయంగా కనపడుతుంది. ఇవాళ గ్యాస్ వరకు పరిమితం కాదు, రేపు ఇంకా ఏ సంబంధించినటువంటి రంగాలపైన ప్రభావం పడుతుందో అర్థం కానటువంటి స్థితిలోకి ఉంది. ఎందుకంటే బయటి దేశాలు ఉత్పత్తి చేసేటువంటి వాటిపైన ప్రధానంగా వేరే వేరే దేశాలు కూడా ఆధారపడితే దాంట్లో భారత్ కూడా ఒకటి. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ సమస్య కూడా రేపు రానున్నటువంటి రోజులలో వస్తుందా అన్నటువంటిది కూడా ఉంది. ఇక రెండోది ఏంటంటే ఈ గ్యాస్ కూడా ఉంది కదా, ఏది ఆటోలు కానీ ఇప్పుడున్నటువంటి దాంతో గ్యాస్తో నడిచేటువంటివి ఉన్నాయి కదా, కార్లు కానీ ఆటోస్ కానీ ఈ సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు కూడా దర్దాపుగా హైదరాబాద్ నగరంలో 70-75 ఏమో ఉన్నట్టున్నాయి. దాంట్లో కూడా ఇప్పటికే 50% ఆల్రెడీ తగ్గించేసినట. అంటే రావడం అంటే బయటి దేశాలకు వెళ్ళి రావడానికి సంబంధించినటువంటి అదంతా కూడా ఇప్పుడు రావట్లేదు, 50% ఇప్పటికే తగ్గిపోయింది. జస్ట్ ఇంకొక 10-15 రోజులు అయినట్టయితే ఉంటే ఇది వాహన రంగాలపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే వాహన రంగాలంటే ముఖ్యంగా రవాణా పైన అంటే ఎక్కువగా మరి ఎందుకంటే వాటితో నడుస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా అటువంటి గ్యాస్ సంబంధించినటువంటి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మరో పక్కన ఏదైతే హార్ముజ్ సంబంధించినటువంటి హార్ముజ్ ఎందుకంత కీలకం, అక్కడ ఏం జరుగుతుంది, హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఏమవుతుంది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటికే ప్రపంచ దేశాలంతా కూడా దీనిపైన ఇది ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇది పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యి అంతేకాకుండా గల్ఫ్ దేశాలంతా కూడా మరి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని మళ్ళీ స్టార్ట్ చేస్తేనే ఏమైనా బయటపడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ఒకసారి చూసుకోవచ్చు, మూసేస్తే ఏమవుతుందంటే ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఉత్తర తీరం ఇరాన్ కంట్రోల్లో ఉన్నది, దక్షిణ తీరం ఒమాన్ ఆధీనంలో ఉన్నది.
ప్రతి నెల దాదాపు 3,000 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్నాయి. కాబట్టి దీన్ని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆయిల్ కొనే దేశాలే కాదు, దిగుమతులపైన ఆధారపడిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. కొన్ని లెక్కల ప్రకారం ఇరాన్ రోజుకు దాదాపు 1.7 మిలియన్ బ్యారెల క్రూడాయిల్ను ఎగుమతి చేస్తుంది. కేవలం ఇదంతా ఎగుమతులు చేసేటువంటి ఎగుమతులపైన ఆధారపడ్డటువంటి దేశాలపైన కూడా ఈ విధమైనటువంటి ప్రభావం పడబోతా ఉన్నది. ప్రతి నెల అంటే ఒక నెల అంటే 30 రోజులలో 3,000 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉంటాయట, ఏది ఇంధనాన్ని తీసుకొని. సో మరి దీన్నే మూసేస్తే పెద్ద ఇబ్బందే కదా. అంటే 3,000 నౌకలు ఇప్పటికి 15-20 రోజులు అవుతా ఉన్నది ఈ యుద్ధం స్టార్ట్ అయిపోయి. అంటే ఇప్పటికే దాదాపు ఒక 2,000 నౌకల ద్వారా రావాల్సినటువంటి ఈ ముడి చమురు ఏదైతే ఉందో అదంతా కూడా రాకుండానే పోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కనబడుతున్నది. ఎన్నో దేశాలకు ఇదే ఆధారం. హార్మూజ్ను మూసేస్తే ప్రపంచ ఆయిల్ ధరలు $150 చేరి గ్లోబల్ జీడిపి 2% పడిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఎందుకంటే ఆసియా దిగుమతి చేసుకునే క్రూడాయిల్లో 69% ఈ మార్గం గుండానే వస్తుంది. చైనా మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని 40% క్రూడ్ ఇంపోర్ట్స్ హార్మూజ్ గుండానే వెళ్తాయి. ఒక పక్కనేమో 69% ఆసియా దిగుమతి చేసుకుంటా ఉంటే, అంటే ఆసియా దేశాలు దిగుమతి చేసుకుంటా ఉంటే చైనా మీద కూడా ఎఫెక్ట్ 40% ఉంటుందట. హార్మూజ్ మూతపడితే ఫలితంగా ఫ్యాక్టరీలు పనిచేయక ఎకనామీ దెబ్బతింటుంది. జపాన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ 90% వరకు ఈ రూట్ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ సెక్టార్ను దెబ్బతింటాయి. సౌత్ కొరియాకు ఆయిల్ ఇంపోర్ట్ ఆగిపోవడంతో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు నిలిచిపోతాయి. యూరోప్లో రిఫైనరీలు, ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తబోతా ఉన్నదట. సో ఇది హార్మూజ్ ఒక్క సంబంధించిన జలసంధిని మూసేస్తేనే ఇదంతా కూడా ఇరాన్ చేతిలోనే ఉంది. కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని అంతా కూడా మూసేసిల్లు ఇరాన్. ఇదంతా కూడా ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ఉత్తర తీరంలోనూ ఉన్నటువంటి ఇరాన్ కంట్రోల్లో ఉన్నది. అంతేకాకుండా దక్షిణ తీరం ఓమాన్ ఆధీనంలో ఆడ ఉన్నది. మన దేశం పైన ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుంది అంటే, ప్రపంచంలో 3వ పెద్ద క్రూడాయిల్ వినియోగదారు మన దేశమే. ప్రపంచంలో 3వ పెద్ద క్రూడాయిల్ వినియోగదారు మన దేశమే. మనకు అవసరమయ్యేటువంటి క్రూడాయిల్లో ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ నుంచి 45-50% దిగుమతి చేసుకుంటున్నాం. 40-50% నేచురల్ గ్యాస్ ఖాతర్ నుంచి దిగుమతి అవుతుంది. ఇది మన రిఫైనరీలు, పవర్ ప్లాంట్లకు చాలా కీలకం. 40-50% అక్కడి నుంచి వస్తుందట. ఇక ఎగుమతుల విషయానికి వస్తే భారత్ నుంచి బాస్మతి బియ్యం, టెక్స్టైల్, ఫార్మాతో పాటు ఇతర ప్రొడక్ట్స్ ఈ రూట్ గుండా ఎగుమతి అవుతున్నాయి. వాటి విలువ $47.6 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఒక పక్కనేమో మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకునేది ముఖ్యంగా క్రూడాయిల్. సో మరో పక్కన ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేసేటువంటిది కూడా ఏదైతే ఉందో, ఎగుమతి చేసేటువంటిది బాస్మతి బియ్యం, టెక్స్టైల్, అలాగే ఫార్మా అంటే మందులు. ఇవి కూడా పోకుండా మనం పంపించడానికి వీల్లేదు. అక్కడి నుంచి వచ్చేటువంటి కూడా తీసుకోకుండా, ఎందుకంటే మొత్తానికే రవాణా అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. అదంతా కూడా ఇరాన్ యొక్క కంట్రోల్లో ఉంది. కాబట్టి వాళ్ళంతా మూసేసింది. కాబట్టి ఇక మొత్తానికి ఈ విధమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఇవాళ గ్యాస్ పైన కాదు, రేపు మరి ఇంట్లో వాడేటువంటి గ్యాస్ పైన ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కొన్ని రోజుల వరకు ఉండకపోవచ్చేమో, ఉన్నటువంటి నిల్వలతో ఏదో రకంగా మనం నెల రోజుల పాటు నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇదే కనుక 2-3 నెలల పాటు కనుక ఇంకా కంటిన్యూగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కనుక సాగినట్టయితుంటే మనం కొన్ని పరిస్థితులు ఊహించడమే చాలా కష్టంగా మారిపోయేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దీనిపైన మరి ఇప్పటికే ట్రంప్ అయితే ఆగేటట్టుగా లేదు. యుద్ధం చేయాలన్నటువంటి విధంగానే మరి ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు కారణమైపోతా ఉన్నాడు. మరి దీనిపైన మరి ప్రపంచ దేశాలు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ఇటువంటి ఈ గ్యాస్ హ్యాండ్, ఎందుకంటే భవిష్యత్తులో ఇది అంటే దీంతో భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉన్నది. ఒక పక్కన రవాణాకి కావాల్సినటువంటి ఇంధనాలు కావచ్చు, అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి వాటితో ఎక్కువగా తెల్లారు లేవగానే వీటితోటే కదా పని అంతా కూడా. ఎందుకంటే మనం ఆహారం వండుకోవాలంటే గ్యాస్ ఖచ్చితంగా కావాలి. దాని తర్వాత ఆఫీసులకు లేకపోతే వివిధ ప్రాంతాల్లోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా
పెట్రోల్, డీజిల్ అండ్ ఇప్పుడు మనం వినియోగిస్తున్నటువంటి వెహికల్స్‌లకి కూడా గ్యాస్ వినియోగిస్తున్నాం కాబట్టి ఆ గ్యాస్ కూడా గావాలి. వాటిపైన ఎఫెక్ట్ పడ్డ తర్వాత రానున్నటువంటి రోజులలో భవిష్యత్తులో చాలా ఇబ్బందులయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ప్రభావం, యుద్ధ ప్రభావంతోటి ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా చాలా ప్రాంతంలో ముఖ్యంగా హోటల్స్ అండ్ హాస్టళ్ల పైన ప్రభావం చూపుతుంది. మరి రేపు భవిష్యత్తులో రవాణా రంగంగా పైన కూడా ప్రభావం చూపితే భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యాలంతా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని కొన్ని పదార్థాల పైన వాళ్ళు తాత్కాలికమైనటువంటి నిషేధాన్నయితే విధించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.